మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ శివారులో సీతారామ ప్రాజెక్టు పనులలో విషాదం నెలకొంది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డకుల మండలానికి చెందిన పాలెం అంజలి కుటుంబ సభ్యులు మానుకోటలోని సీతారామ ప్రాజెక్టులో కూలి పనులు చేస్తున్నారు. అయితే ఇవాళ నీటి ట్యాంకర్ కింద పడి అంజలి మృతి చెందింది. తొలుత తీవ్ర గాయాలు కాగా చిన్నారిని హుటాహుటిన ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటనా స్థలంలో కూలీలు ఎవరూ లేకపోవడంతో విషయం బయటకు పొక్కకుండా సదరు నిర్వాహకులు గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. నీటిని నింపడానికి వచ్చిన ట్యాంకర్ తిరిగి వెళ్లే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బ్రేకులు సరిగ్గా పడని కారణంగానే అటుగా వచ్చిన అంజలిపై నుంచి ట్యాంకర్ దూసుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని డోర్నకల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూలీ పనుల కోసం మహబూబ్ నగర్ నుంచి ఉయ్యాలవాడ సీతారామ ప్రాజెక్టులో పనుల్లో అంజలి కుటుంబ సభ్యులు పాలుపంచుకున్నారు. ఈరోజు డోర్నకల్లోని సీతారాం ప్రాజెక్ట్ వర్క్స్ నడుస్తున్నాయి. దీంట్లో లేబర్ అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. అయితే ఈరోజు 11 గంటల టైంలో ఒక లేబర్ అడ్డా దగ్గరికి వాటర్ ట్యాంక్ లారీ నీళ్లు నింపడానికి లేబర్ గుడిసెల దగ్గరకు వచ్చిన క్రమంలో డ్రమ్ముల్లో వాటర్ కూడా నింపడం జరిగింది. అయితే అంజలి అనే అమ్మాయి 8 years ఉంటాయి. వీరిది యాక్చువల్ గా పాలమూరు. ఈమె వాళ్ళ మేనమామ దగ్గరికి వచ్చి ఉంటుంది. వాళ్ళు వచ్చి కూడా 2 months అయిందట. అయితే బండి లారీ డ్రైవర్ రివర్స్ తీసే క్రమంలో ఆమె ఆపోజిట్ డైరెక్షన్ లో ముందు టైర్ కింద టైర్ పైకి ఎక్కుదామని ప్రయత్నం చేసినట్టుంది. స్లిప్ అయ్యి టైర్ కింద పడడం, డ్రైవర్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వెనక్కి తీయడం, దాంతో ఆమె టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. ఈ రోజు డోర్నకల్ లోని సీతారాం